ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తా కిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం గుడయవర్లు మాం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దీవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ అద్భుతమైనటువంటి తిరువాయిమొഴി దివ్య ప్రబంధము. దీనిని గురించి కంబనాట్టాజ్వాన్ అనేటువంటి మహాకవి శఠకోపరందాది అనేటువంటి దివ్య ప్రబంధంలో కూడా ఎన్ని రకములైనటువంటి విశేషాలను మనకు అందిస్తారు. తిరువాయిమొഴി ఒక అమృత స్వరూపము. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్ధదం శ్రీ శఠగోపవాంగ్మయం. ఆ మాటలన్నిటికీ కూడా పాసురాలు చెప్పారా అన్నట్లుగా ఉంటాయండి ఆ పాసుర పరంపర అంతా కూడా. ఆ కవి అంటారు, అలాంటి ఆళ్వార్లు అవతరించినటువంటి తిరుక్కురుహూరుని చూడండి, దర్శించండి, ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళండి, అక్కడ ఉండేటువంటి తోటలు చూడండి, అందులో ఉండే అణువు అణువు పవిత్రమైనటువంటివే. ఎందువల్ల? నమ్మాళ్వార్లు అవతరించడము వలన. ఏమిటి అంత గొప్పతనం నమ్మాళ్వార్లు? వారు అద్భుతమైనటువంటి 4 వేదాలకి సమంగా 4 ద్రవిడ ప్రబంధాలని మనకి అనుగ్రహించారు. అందుకనే వేదం తమిళ్ సైద మారన్ అనేటువంటి ఒక పేరు ఆయనకి వచ్చింది. అందులోనూ సామవేద సారమైనటువంటిది తిరువాయిమొഴി దివ్య ప్రబంధము. ఎక్కడికక్కడే పరమాత్మ యొక్క అనంతమైనటువంటి అవతారాల యొక్క వైశిష్ట్యాన్ని తమ పాసురాల్లో నింపుకుంటూ పరోపదేశాన్ని చేస్తూ తాము ఆయా ఉపదేశ సమయాలలో కలిగినటువంటి భావ పరంపరని పట్టి ఒకప్పుడు ఆళ్వారుగానే చెప్తారు, ఒకప్పుడు నాయకిగా మారిపోతారు. ప్రియుని కోసం ఎదురు చూసేటువంటి ఒక ప్రియురాలి యొక్క ఆర్తి, భగవంతుడి కోసం ఎదురు చూసేటువంటి భక్తుడు పడే తపనగా మనకి చూపిస్తారు. ఒక్కొక్కసారి ఆ స్థితిలో ఉన్మస్తకావస్థ వచ్చినప్పుడు అయ్యో మా పిల్ల ఇలా అయిపోయింది అని చెప్పే తాయిమార అవస్థగా చెప్తారు. ఒక్కొక్కసారి ప్రాప్యత్వరతో నాయకి తొందర పడుతుంటే అమ్మా ఇది నీకు ఇలా చెయ్యడం మంచిది కాదు అని హితవు చెప్పే చెలిగా మనకి కనిపిస్తారు. ఇన్ని అవతారాలు ఎత్తినటువంటి నమ్మాళ్వార్లు సమాజాన్ని ఎలాగైనా బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎన్నో ఉపదేశాలు కూడా చేస్తారు. వాటిని పరాంకుశ పరోపదేశాలు అని అంటారనమాట. అంటే ఇదిగో మామూలుగా ఎందుకు ఉపయోగపడినటువంటి మనుషుల్ని పొగడకండి, సొన్నాలు విరోధం ఆగిలం, ఇగో మీకు చెప్తే బాధగా ఉంటుంది, అయినా సరే నేను కొన్ని నిజాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓరు నాయగమా, ఏ దాంట్లో ఎంతమందో రాజులున్నారు, అవన్నీ శాశ్వతాలు కాదు. ఇలాగా ఈ లౌకిక సంపదల యొక్క అశాశ్వతత్వాన్ని, పెరుమాళ్ల యొక్క శాశ్వతత్వాన్ని మనకి అడుగడుగునా నిరూపిస్తూ ఎంత అదృష్టవంతులో మానవ జన్మ ఎత్తారు. ఇన్ని జన్మల తర్వాత మీకు వచ్చిన ఈ జన్మని మీరు మరి సదుపయోగం చేసుకోవద్దా? దీనిని భగవదర్చనతోటే నింపండి. అలా అర్చన చేసేటప్పుడు బయట పరికరాలు ఉన్నా లేకున్నా అది వేరు విషయం. మీ దేహంలో ఉండేటువంటి అణువణువు కూడా పరమాత్మకి అంకితము అనేటువంటి భావముతో సకలేంద్రియ సమర్పణ. అన్ని ఇంద్రియాలలో మనస్సు చాలా పెద్దది, గొప్పది. ఆ మనస్సుని స్వామికి చందనంగా చెయ్యండి అనేటువంటిది. ఇందులో మళ్ళీ ఈ కైంకర్యంలో కూడా మానసిక, వాచిక, కాయిక కైంకర్యాలుగా 3 రకాలుగా చెప్పారు. మనం నిన్న చెప్పుకున్నటువంటి పాసురమేమో నా మనస్సే నీకు చందనమైంది అనేటువంటిది, మానసికమైనటువంటిది. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి కైంకర్యం వాచికమైనటువంటి కైంకర్యం. వాచికము అంటే ఆళ్వారు ఏం చెప్పారు? పాసురాలని మనకి అందించారు.
ఈ పాసురాలు ఎంత విలువైనవో గొప్పవో ఈ ప్రస్తుత పాసురంలో 2వ పాసురంలో చెప్తున్నారు. 4లో 3లో 2. పూసుం శాందుం ఎన్నెంజమే புனையும் கண்ணியனதுடைய வாசகம் செய்மாலையே வான் பட்டாடையும் அவுதே தேசமானாணி கலனும் என் கை கூப்பு செய்கையே ఈశంజాలం ఉండు మజంద ఎందై ఏకమూర్తికే. త్రికరణ సమర్పణ అనేటువంటి ఒక అందమైన భావాన్ని ఈ పాసురంలో మనకి చెప్తారండి. త్రికరణాలు అంటే మనస్సు, వాక్కు, కర్మము, చేత. మనస్సు అంటే నిన్న చందనాన్ని మనస్సుగా చందనంగా చేసి సమర్పించేశాం. ఇవాళ వాక్కుని గురించి చెప్తున్నారు. నా ఇంద్రియాలన్నీ కూడా ఉన్నాయే భగవద్ విషయంలో 3 మనోవాక్కాయ కర్మలు, స్మృతి, కీర్తన, అంజలి, ఈ 3గా చెప్తారండి ఇందులో. స్మృతి అంటే ధ్యానం, మనస్సుకు సంబంధించినది. కీర్తన అంటే వాక్కుకు సంబంధించినది. అంజలి అంటే శరీరంలో చేతులు జోడించి పెట్టేటువంటిది. ఇలాగా ఒక్కొక్క నీకు ఉన్నటువంటి శరీరాన్ని, భాగాలని పరమాత్మ సేవకే అంకితం చేయండి అని చెప్పడమే పాసురంలో పరమార్థము. ముందుగా మనం ప్రతిపదార్థాన్ని తెలుసుకుందాం. ఈశన్ 4వ లైన్లో మొదటి పదం అండి. ముందు ఈశన్, ఈశుడు అంటే ఎవరండి? పరిపాలన సామర్థ్యము కలిగినవాడు, నియమన సామర్థ్యము కలిగినవాడు, శాసించగలిగినటువంటి శక్తియుక్తులు కలవాడు, వారికి ఈశుడు అని పేరు. జాలం ఉండు ఉమియంద ఎందై, లోకాలన్నిటినీ కూడా ఉండు లోపల పెట్టుకున్నాడు. ఉమిజంద సృష్టికాలంలో మళ్ళీ బయటికి తీసుకొని వచ్చినటువంటి ఎంతై, నా స్వామి, నా ఉపకారకుడు, నా తండ్రి. ఏకమూర్తికు, ఆయన ఒకడే ఒక్కడు, అద్వితీయుడు. ఏకమూర్తి అంటే అద్వితీయుడు, ఆయన లాంటి వాడు వేరొకడు లేడు. అలాంటి శ్రీయప్పతికి ఎన్నెంజమే పూసం సాంద్, నా మనస్సే పూసిన చందనము. ఒకటి మానసికమైనటువంటి కైంకర్యం. మరి 2వది చెప్తారు, ఎనదుడయ్య వాసకం, నేను చెప్పేటువంటి వాసకము, నోట్లోంచి చెప్పేటువంటి మాట. సెయ్యి మాలయ్యే, చెప్పే శ్రీ సూక్తులే. పునయ్యం, కట్టబడిన కన్నీమాల. నేను ఏ పాసురాలైతే చెప్తున్నానో ఆ పాసురాలు పువ్వులు అలా అలా పడుతుంటే గబగబా వాటిని మాల కట్టేసుకోవాలి. పాసురమాలిక ఆండాళ్ళ తల్లి చెప్పింది కదండి, పామాలై పూమాలై అని. అలాగే పాసురమాలికగా ఈ పాసురాలని పువ్వుల మాలగా పెరుమాళ్ళకి సమర్పించండి. ఎప్పుడు సమర్పిస్తాం? వాటిని అనుసంధానం చేసినప్పుడు సమర్పించగలుగుతాము అన్నమాట. ఇంకా మాల అయిపోయింది. అహుదేవాన్ పట్టాడయ్యం, ఆ శ్రీ సూక్తియే అద్భుతమైన పట్టు వస్త్రము. పెరుమాళ్ళకి తిరుమంజనం అయిన తర్వాత వస్త్రం సమర్పయామి అని ఏదో మనం తీర్థాన్నో తులసినో దేన్నో పువ్వునో అలా పెడుతుంటాం. ఈ పాసురమే నీకు పట్టు వస్త్రము. ఇంతకు మించి ఇంకో గొప్పది అంటే ఏమైంది? వాక్కుతో చేసేటువంటి కైంకర్యమైంది. ఇంకా 3వది ఎన్ కైగూప్పి సైగయ్యే, నా చేతులు మొగడ్చి అంజలి చేయడమే. దేశమానాణి కలనం, అద్భుతమైనటువంటి ఆభరణము. అంటే ఇలా ఒక్కసారి చేతులు జోడించి సర్వాభరణాలంకారాన్ సమర్పయామి అయిపోతుందండి. ఆయనకు మొత్తం అన్ని అలంకారాలు పెట్టినట్లుగా అయిపోతుంది అనేటువంటి దాన్ని. అందుకే తిరువారాధన సమయంలో దీన్ని మనం చదవాలి అనేటువంటిది. ఎలా చేసినా, ఎన్ని లోపాలతో చేసినా, ఊరికే పాత్రలు, ఉద్ధరణి, దణ 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 శబ్దాలే తప్ప సమర్పించేవి ఏవీ లేకపోయినా ఈ ఆత్మసమర్పణ భావం ఉంటే సకలోపచారాలు చేసినట్టే అంటున్నారు ఇందులో. అది ఈడు వ్యాఖ్యానం 71వ పేజీ.
இரண்டாம் பாட்டு రెండవ పాటకి వ్యాఖ్యానం. என்னுடைய கரணகாரியமான ஸ்மிருத்தியாதிகளே பரிபூர்ணனான அவனுக்கு భోగోపకరణங்கள் ఎల్లాం ఆయిత్తు ఎంగిరారు. నా యొక్క కరణం అంటే ఇక్కడ మనస్సు అని తీసుకోవాలి. కరణ కార్యము మనస్సు, మాట, చేత అంటే త్రికరణములతో చేసేటువంటి స్మృత్యాదిగళే తలచుకోవడం. ఆదిగళే అంటే తలచుకొనుట మొదలైనవి. ఎంత చిన్న పదంతో ఎంతెంత అర్థాలు చెప్పేస్తారో. తలచుకొనుట అంటే మానసికం అయిపోయింది. ఆది అంటే వాచకం అయిపోయింది, పాసురాలు. కై కూపి చేతులు మొగిడిస్తే ఆభరణం అయిపోయింది. ఆదిగళే అంటే మనోవాక్ కాయముల చేత. అంత అర్థాన్ని చిన్న పదంతో చెప్తూ పరిపూర్ణన నావనొక్కు ఇవి సమర్పిస్తేనే ఆ తిరువారాధనకి, ఆ భగవంతుడికి పరిపూర్ణత వస్తుందా అన్నట్లు ఉండేటువంటి స్వామికి భోగోపకరణంగళెల్లా మాయత్తు. భోగానికి మనం సమర్పించే ఉపకరణాలన్నీ కూడా మన జీవిత భాగాలే. మనని మనం ఆత్మ సమర్పణ చేసుకోవడమే భగవంతునికి ఉత్తమ ఆరాధన చేసినట్లు అనేటువంటిది చెప్తున్నారు. ఎంత చక్కని మనలో ఉండేటువంటి అశక్తతకి, మానవులుగా పుట్టాం కదండి, అల్పులు, మందబుద్ధులు, ఏవేవో చెప్తాడు భాగవతంలో. వీళ్ళకి ఏవి వెంటనే చేసేటువంటి అలసులు, ఎంత బద్ధకమో చేయాలి అంటే. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మానసికమైనటువంటి స్వచ్ఛత ఒక్కటి అలవరుచుకుని ఆరాధనకి కూర్చుంటే సర్వభోగోపకరణాలు నీ చేష్టలలో, నీ వాక్కులలో, నీ మనస్సులో భగవదంకితంగా మారతాయి. ఇంత మనకి ఒక భగవత్ అవకాశం, దివ్యమైనటువంటి అవకాశాన్ని ఈ వ్యాఖ్యానంలో చెప్పారండి. పూసుం శాంతం నెంజమే ఈ తిరుమేని ఇనుడయ్య వైలక్షణ్యత్తయ్యం అవనుక్కుం తన్ పక్కలుండాన విరుప్పత్తయ్యం అనుసంధిత్తు. ఈ తిరుమేని యొక్క, పెరుమాళ్ళ తిరుమేని యొక్క గొప్పతనం ఒకటి. ఆ పెరుమాళ్ళ విషయంలో ఉన్నటువంటి ఒక విరుప్పత్తయ్యం, అభిలాష. ఈయనకి పెరుమాళ్ళంటే ఎంత ఇష్టం ఉందో పెరుమాళ్ళకి నమ్మాళ్ళవార్లన్నా అంతే ఇష్టం అండి. ఆ ప్రేమతత్వాన్ని ఒక్కసారి తలుచుకున్నారు అన్నమాట. తలుచుకొని అనుసంధిత్తు పిన్నాడి తిరియం సొల్లుగిరారు. మళ్ళీ చెప్పారు ఈ మాట అన్నారు. మళ్ళీ ఈ మాట చెప్పారు అంటే అర్థం ఏంటి? నిన్న ఒకటో పాసురంలో పూసం సాందుం ఎన్నంజమే అని చెప్పుకున్నాం కదండి. నా మనస్సే నీకు చందనపు మై పూత అని చెప్పారు కదా. మరి మళ్ళీ ఎందుకు చెప్పారు అంటే ఆ అనుబంధం తలుచుకునేటప్పటికీ, ఇప్పుడు మన పిల్లలకి ఎవరికో పెద్ద అవార్డు వస్తుందండి. ఆ అవార్డు ఫంక్షన్కి మనం వెడతాం, వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అది ఇస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? చూస్తూ ఆనందించు కూర్చోం. ఇదిగో మా అమ్మాయేనండి, మా అబ్బాయేనండి, మా వాళ్ళేనండి, వాళ్ళకి ఇస్తున్నారండి అని మళ్ళీ మళ్ళీ ఎలా చెబుతామో, భగవంతుడితో ఉండేటువంటి అనుబంధం వల్ల అలా మళ్ళీ మళ్ళీ చందనమే చందనమే, నా మనస్సు చందనంగా మారిపోయింది అనేటువంటి దాన్ని చెప్పారు అంటున్నారు. పునయుం కన్ని ధరించిన మాల. ఇంకా రెండోది మాల. 4 విషయాలు చెప్పారండి. ఒకటి చందనం, రెండోది మాల, మూడవదేమో పట్టు పీతాంబరం, నాలుగవది ఆభరణం. ఈ పాసురంలో 4 విషయాలు చెప్పారు. ఆ 4 విషయాల్లో చందనం చెప్పేసుకున్నాం, మనస్సు. రెండోది పునయ్యం కన్ని మాల. ఆ మాల ఏంటి? వజక్కనాన మాలై ఎండ్రికే. సామాన్యంగా అందరూ పెట్టుకునేటువంటి దండ కాకుండా శాత్త పడుం మాలై, పెరుమాళ్ళకి ధరింపచేసే మాల. ఏమండి ధరింపచేసే మాల అంటున్నారు, ధరించని మాలలు కూడా ఉంటాయా? ఎందుకుండవండి, ఇవాళ లోకమంతా అవే. పువ్వులతో డెకరేషన్ చేస్తారు, స్తంభాల చుట్టూ పువ్వులు కట్టేస్తారు, వేదికల నిండా పుష్పాలు అలంకరించేస్తారు, పైనంతా పుష్పాలంకరణ చేసేస్తారు, మార్గాల్లో ఇరుపక్కల పుష్పాలంకరణ చేసేస్తారు. ఇంకా ఇంకా అయితే దారిలో, నడిచే దారిలో కూడా పుష్పాలు పోసేస్తూ ఉంటారు. ఈ దండలన్నీ కాదండి, పెరుమాళ్ళ పాదాల మీద పెట్టడానికి కట్టిన మాల.
అందుకోసం దాన్ని పునయ్యం కண்ணి వజక్కనాన మాలయ్యన్రిక్కే శాత్తప్పடும் మాలై ఎనదుడయ్య వాసికం సై మాలయ్యే. ఏదండి ఆ మాల ఆళ్వారే తెచ్చారా? తెచ్చానండి. కోవై వాయాళ్ పొరుట్టు ఏటిన్ ఎరుత్తం ఇరుత్తాయ్ చదవడం మొదలుపెట్టారు. అంటే ఈ పాసురాలే స్వామికి సమర్పించేటువంటి మాలలు అన్నమాట. ఇవరు అవనక్కు ఎన్ సొల్ల వెండ. ఏమండి ఈ దండలన్నీ మాలయ్యాయి అంటే ఎవరికో చెప్పలేదేమిటండి? చెప్పాల్సిన అవసరం లేదండి. ఇవరుడైమయ్యాగిల అవనుక్కేయాయిరుక్కం. ఆయన జీవితంలో ఏది చేసినా ఆయనకే. నీరు నొమదు, అక్కడ వచ్చాయే పదాలు. నేను అనే మాట కూడా అనుకోరండి ఆయన. అలా అంటే ఎక్కడ అహంకారమో అని. అన్నీ నీవే, యానే నీ, నేనే నువ్వు, నా శరీరం ఉడంబు కూడా నీయే, అది కూడా నీదే. అంటే ప్రత్యేకం. అసలు వాళ్ళు ఇంకొకళ్ళకి ఎవరికైనా ఇస్తారు అనుకుంటే ఎవరికి అనే ప్రశ్న. కట్టడం పరమాత్మకి సమర్పించడం, కట్టడం పరమాత్మ పాదాలపైన సమర్పించడం. భగవంతుడు తప్ప రెండవది ఆలోచన లేని వారికి అవనుక్కే అని చెప్పాల్సిన అవసరం సొల్ల వేండ, చెప్పనవసరం లేదు. ఇవరు ఉడమయ్యాగిల అవనుక్కేయా ఎరుక్కం. ఈయన దేహమే పెరుమాళ్ళకే అనిపోయింది. యానేని ఎన్నుడై మయ్యం నీయే అన్నారు కదండి ఒక చోట. నేనే నువ్వు, నా దేహమే నువ్వు, నా సర్వస్వం నీకే 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 అన్నారు. కాబట్టి కట్టే మాలలు కూడా పెరుమాళ్ళకే అవుతాయి అనేటువంటిది. ఇవరుడమయ్యాగిల అవనుక్కేయాయిరుక్కం. ఈయన దేహం, ఈయన సర్వస్వం పెరుమాళ్ళకే సమర్పితము. వాసకం సై మాలయ్యే ఇవర్ నెంజిల్ కాట్టిలం వాక్కు పరిమళం వింజి ఇరుక్కం బోలే కాణుం. చాలా మంచి వాక్యం అండి. వీరి మనస్సే చందనం పరిమళిస్తోంది అనుకున్నాం. ఆ మనస్సుని మించిపోయిందిటండి వాక్. అది ఇంకా పరిమళ భరితంగా ఉందిట. ఆహాహా, ఏం పాసురాలు, ఏం పాసురాలు. కన్నలే అముదే కార్ముగులే ఎన్ కన్నా నిన్నలాలిలేన్గాన్ ఎన్నై నీ కురిక్కొళ్ళే. ఏం పిలుపులండి, ఏం పిలుపులండి. కన్నలే అముదే కార్ముగులే. తండ్రి ఏమి ముద్దు పిలుపులో. అందువల్ల ఆయన మాటలు ఇంకా పరిమళ భరితాలైపోయాయి. నిన్న చందనం పరిమళ భరితం అనుకుంటే ఇవాళ పుష్పాలు వేరు వేరు రకాల పరిమళాలను. సంపగి వాసనలు సంపగి వాసనలండి. మల్లెలది అదొక ప్రత్యేకత, గులాబీలది వేరు, మరి సన్నజాజుల పరిమళాలు వేరు, మాలతీస పుష్పాల సౌరభాలు వేరు. దేనిని తీసుకుంటే అవే ప్రత్యేకమైన పరిమళాలు కలిగిన పూలమాలలు ఉన్నట్లుగా ఏ పది తీసుకుంటే, ఏ తిరువాయిమజి తీసుకుంటే, ఏ పాసురం తీసుకుంటే అదే. ఆహా, ఎంత బాగా చెప్పారు. కయ్యారు శక్కరత్ ఎన్ కరుమాణిక్కమే ఎన్న. అబ్బా, ఏం చెప్పారండి, ఏం చెప్పారండి. ప్రతి పాసురం ఒక పుష్పంగా పరిమళించిపోతోంది. కాబట్టి ఇవరి నెంజిల్ కాట్టెలం. ఇందాక ఉన్న చందనపు పూత కంటే, మనస్సు కంటే వాక్కు పరిమళం వింజి ఇరుక్కం బోలే కాణం. ఈ వాక్కుకి పరిమళాలు ఇంకా సుగంధభరితాలైన పాసురాలు వస్తున్నాయి. ఊక్కట్టీరే సాందు మణంగొడుప్పదు. ఏదైనా ఒకదాన్ని చక్కగా పరిమళం పోకుండా ఉండాలి అంటే మరొక పరిమళం దాంట్లో పెడతారు. ఇప్పుడు చందనం ఉందనుకోండి, మొగలి పువ్వుల రేకులు ఒక పొత్తిలో వస్తుంటాయి కదా, మీ అందరికీ తెలుసున్నదే. అందంగా లోపల వాటిని తీసి అలా అలా జడలల్లి పెడుతుంటారు. ఈ చందనాన్ని తీసుకెళ్ళి ఆ మొగలిలో పెట్టారనుకోండి, మొగలి పూల సువాసనలతో కూడిన చందన పరిమళాలు వస్తాయి. అలాగా ఇక్కడ పూక్కట్టిలే ఇరే సాందు మణం గొడుప్పదు వాన్ పట్టాడయ్యం ఆహుదే. అలాగా ప్రతి పాసురము ఒక పుష్పముగా పరిమళిస్తోంది. అది ఒకటి. మన కవిగారు అంటారండి, జలజలరాలు పూల వలె శబ్దములు ఉన్నట్టు. ఆ పువ్వులు అలా జల ఎలా రాలిపోతాయో అలా పరిమళాలని అలా వర్షిస్తేస్తూ ఉంటుందటండి
ఆళ్వార్ల యొక్క దివ్య సూక్తి అనేటువంటిది. వాన్ పట్టాడయ్యం మహుదే అంద ఉక్తి తానే అవనక్కు పుంస్వామహమాన పరివట్టమం. ఇంకా పరివట్టమం మంచి పట్టు పీతాంబరాలండి. ఎన్ని రకాలు, మరీ ఈ కాలంలో ఎన్ని రంగులు వచ్చేస్తున్నాయో. ఎప్పుడో ఒకప్పుడు మా చిన్నప్పుడు మా పెదనాన్నగారులు కట్టుకునేవారు వంకాయ రంగు పట్టు వస్త్రాలు అని చాలా ప్రసిద్ధంగా అందరూ చెప్పుకుంటూ ఉండేవారు. ఇవాళ అసలు చీరలు ఎందుకు పనికొస్తాయండి? ఆ పట్టు వస్త్రాల ముందు రంగనాథుడికి సమర్పించేటువంటి ఒక్కసారి ఆ పంచెలను చూడండి, ఎన్ని రంగులో, ఎన్ని రంగుల అంచులో వాటికి అద్భుతమైనటువంటి పరివట్టాలన్నీ కూడా పుంస్త్వావహం, పురుషత్వానికి ఒక గొప్ప చిహ్నంగా, ఆహా పట్టుబట్టలతో ప్రత్యక్షమయ్యాడండి అనేలాంటి అద్భుతమైనటువంటివి కూడా మా పాటలే, మా పాసురాలే. వాన్ పట్టాడయ్యం ఆహుదే ఆహుదే అవే. ఒక్కొక్క పాసురం చదివేటప్పటికి ఒక్కొక్క పెద్ద అంచెల పంచిని కట్టినట్లుగా మధుర భావన అన్నమాట. అందులో మళ్ళీ కండువా తీస్తే మొత్తం అంచంతా ఒక లైన్గా మడత పెడితే దానిని నడుంకు చుట్టుకుంటే ఆహా ఏమి రూపం, ఏమి అందం, ఏమి అందం. ఉన్నాయండి ఇవన్నీ పెరుమాళ్ దగ్గర సమర్పిస్తున్నామా? ఒక్కటి కూడా లేదు. భావన మాత్రమైనటువంటిదే. కోవైవాయాళ్ పొరుట్టు ఓ పాసురం చదివేటప్పటికీ పట్టు వస్త్రాలు సమర్పించినంత భావన. ఒక్కొక్క పాసురం ఒక్కొక్క అలంకారంగా మారిపోతుంది అని. ఇవరుడయ్యప్ప నమ్మాళ్వారు చెప్పినటువంటి ఈ పాసురాలు నల్లనూలాగయ్యాలే వాన్ పట్టాడయ్యా ఎత్తుక్కాణం. ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రభరితమైనటువంటివి. వేదాన్ని తీసుకొచ్చి ద్రమిడ భాషలోకి తీసుకొచ్చి చెప్పినటువంటివి అవడం వల్ల అద్భుతమైనటువంటి పట్టు వస్త్రాలుగా రాణిస్తున్నాయి. అంటే లోపల ఒక వస్త్రం బాగుండాలి అంటే ఆ వస్త్రంలో వేసిన నూలు చాలా బాగుండాలి, దానికి అంచులు బాగుండాలి, దాని యొక్క జరీ అంతా మెరిసిపోతూ ఉండాలి. అలాగా ప్రతి పాసురంలో ఒక్కొక్క విశేషార్థం, ఒక్కొక్క జరీ అంచులాగా అద్భుతమైనటువంటి భావన అన్నమాట. నల్ల నూలాగా వేణం, మంచి గ్రంథంలోంచి, శాస్త్రంలోంచి మంచి మాట అనే అర్థాన్ని కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. అంటే ఆళ్వార్ల పాసురాలన్నీ కూడానండి అద్భుతమైన. నిన్ననే చెప్పుకున్నామనుకోండి, ఏదో ఒక నప్పిన పిరాటిని జయించడానికి వృషభాలు, వాటిని ఓడించడం, అందులో మళ్ళీ చిన్న చిన్న హాస్యాలు, బాబాయ్ బలరాముడు వచ్చి ఎక్కడ వీటిని ఓడించేస్తాడో అని ఆవిడ అవాంగ్ముఖంగా ఉండేటువంటి సమయంలో కృష్ణుడు వచ్చేటప్పటికి ఒక నవ్వు నవ్వేటప్పటికి ఓహో మనమంటే ఈవిడ ఇష్టపడట్లేదులే అని ఆయన తప్పుకున్నాడు. ఇలాంటి మధుర భావ పరంపర ఉంటుంది చూడండి. ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి పాసుల రూపాన్ని దాల్చినప్పుడు అవి పట్టు వస్త్రాలను సమర్పించినట్లుగా ఎన్నడియలే నోత్తు నోత్తవరరే అని చెప్పబడినటువంటిది. నూలు అనేటువంటిది శాస్త్రానికి సంబంధించిన అర్థము అని కూడా మనం ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి. దేశమాన అణికలను ఇంకా ఇప్పటికి 3 చెప్పుకున్నామండి. మనస్సు చందనం అనుకున్నాము, దండ ఏమో చాలా అందమైనటువంటి మాలికేమో పాసురం అనుకున్నాము, అందమైనటువంటి పట్టు వస్త్రాలు కూడా పాసురాలే అనుకున్నాము. 4వది దేశమానాణికలను తనకు తేజస్కరమాన ఆభరణము, ఇంకా దివ్యాభరణాలంకారాన్ సమర్పయామి. ఆ 7 కొండల వాడిని ఒక్కసారి తలుచుకోండి. వజ్రమకుటధర గోవింద అనేటప్పటికీ ఆ వజ్రమకుటాన్ని చూపించేస్తారండి. ఆయన ధరించేటువంటి అద్భుతమైనటువంటి కవచము, వజ్ర కవచము, ఆ కవచాన్ని తలుచుకునేటప్పటికా ఏమి సౌందర్యమయ్యా. ఏ ఏ చక్రవర్తులు ఏ ఏ హారాలని చేయించారో, అందులో గుండెల మీద ఉండేటువంటి నీలమణి, ఆ నీలమణిని అందరూ ధరించలేరు, వెంకటేశ్వరుడు తప్ప. అలాంటి అత్యద్భుతమైనటువంటి నీలమణి ఈ ఆభరణాలని చేతిలో ఉండేటువంటి కంకణాలవచ్చు, హారాలవచ్చు, మొలనూలవచ్చు, ఖడ్గాదులవచ్చు, అబ్బబ్బబ్బ దేశమానాని కనలం తనకు తేజస్కరమాన ఆభరణము. ఎన్ని ఆభరణాలు, ఆ పేర్లు కూడా మనకి తెలియవండి.
ఎన్ కైగూపు చేయగయ్యే, నేను పెట్టేటువంటి అంజలి నీకు అలాంటి దివ్యాభరణము అని చెప్తున్నారని. ఇక్కడ శేర పాండ్యన్ తంబిరానోపాధి, ఒక మణి ఉందిటండి, ఒక హారం ఉందిటండి. అది ఆ రాజులు సమర్పించడాన్ని బట్టి వారి పేర వచ్చినటువంటి మణో మరి ఏదో ఆ కథ. శేర పాండ్యన్ తంబిరాన్, ఆ మణి పేరు అదిటండి. శేర పాండ్యన్ తంబిరానోపాధి, అవనుక్కు తేజస్కరమా నిన్న అవన్ నిన్న అది ఇవరుడయ్యాంజలి, అవనుక్కు తేజస్కరమాగా నిన్రదు ఇవరుడయ్యాంజలి, ఆయనకి తేజస్కరంగా మరింత కాంతిని కూర్చేదిగా ఈయన జోడించినటువంటి అంజలి. అంజలి అంటే ఏమిటండి? ఆ అంటే విష్ణువు అండి. అకారార్థో విష్ణు మనం తెలుసుకున్నాం కదా అష్టకంలో, జగదుదయ రక్ష ప్రళయకృత్. ఆ అంటే విష్ణువు, అమ్ అంటే విష్ణువుని జలయతి కరిగించేస్తుందిటండి. అంజలి పరమాముద్ర, క్షిప్రం ఇలా పెట్టామో లేదో పెరుమాళ్ళు కరిగిపోతాటండి ఒక్కసారి. అయ్యో నా కోసం ఎంత కష్టపడ్డావురా శ్రీగుణరత్న కోసంలో అంటారు. ఇలా చేతులు ఎత్తి ఇలా దండం పెట్టేటప్పటికి అయ్య బాబోయ్ వీడంత కష్టపడిపోయాడో, ఐశ్వర్యం అక్షరగతిం పరమం పదం వా కస్మైతి అంజలి భరం వహతే వితీర్య అస్మై నకించిదుచితం కృతమితి అధంబత్వం లజ్జసే కదయకోయముదార భావ. అమ్మో నాకు దండం పెట్టాడు, వీడికి ఏం ఇవ్వలేకపోతున్నామే అన్నంత ఆనందం కలిగిస్తుందిటండి ఒక్క నమస్కారం. తేజస్కరమాగా నిన్నదు ఇవరుడయ్యాంజలి, ఇవత్తాలే నిరం పెత్తానా ఇరిక్కిరవన్ 72 పేజీ అండి. ఇరిక్కిరవన్ తాను ఒక కురైవాడనా ఇరుక్కప్పెత్తదో. అసలు ఆయనకి లోటే ఉందండి, ఎంత అద్భుతమైనటువంటి అలంకారాలో. అందులో విష్ణుమూర్తి అలంకార ప్రియుడండి. అది పుష్పాలంకారం కావచ్చు, ఆభరణాలంకారం కావచ్చు, ఏదైనా అలంకారం కావచ్చు, కానీ వస్త్రాలంకారం కావచ్చు. ఆభరణ ప్రియుడు, అలంకార ప్రియుడు, వస్త్రప్రియుడు, ఏదైనా సరే ఒక అలంకారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. ఏమంటే అంత ఇష్టం అండి ఆయన ఎవరండి? ఈశన్ సర్వేశ్వరన్, మామూలు వాడు కాదండి, సర్వరక్షకుడు. రక్షకన్యన్ను పేరేయాయి ఉడైమైనో పడవిట్టిరుక్కుమో. ఏమండి రక్షకుడు రక్షకుడు అని పేరేనా? రక్షించే శక్తి ఏమన్నా ఉందా? ఊరికే పేరు పెట్టుకు తిరుగుతున్నాడా? చేయగలడా? ఎందుకంటే పేరున్న వాళ్ళందరూ ఆ పనులు చేయలేరండి కదా. సుగుణమూర్తి అంటే వారిలో అన్ని సుగుణాలు ఉండాలనేటువంటిది ఏవీ లేదు. విశాలాక్షి అంటే ఆవిడ కళ్ళు పెద్దగా ఉండాలి అని లేదు, పేర్లు ఏవో పెట్టేసుకు తిరుగుతూ ఉంటారు. అలాంటిదేనా ఈ సర్వేశ్వరన్ రక్షకుడు అనేటువంటిది? కాదు. జాలముండు మెజంద జగత్తుకు సర్వప్రకార రక్షకన్, లోకాలని మృంగి సృష్టిలో బయటికి తీసి. ఏమండి ఎంత కష్టమండి అది. లోకాలు మింగితే లోపలన్నీ కలిసిపోవండి, కలిసిపోవు. ఒక దానిమ్మ పండు క్రియేషన్ మనం చూసుకుంటే ఏం అద్భుత నిర్మాణం అండి. ఒలిచినప్పుడల్లా ఆనందం అనిపిస్తుంది. ఒక గింజకి మళ్ళీ ఆ మధ్యలో ఒక లేయర్ అలా పొరలుగా లోకాలన్నిటినీ చాలా జాగ్రత్తగా బొజ్జలో పెట్టేసుకుంటాడు. పెట్టుకున్న ఆయన మళ్ళీ తాను సృష్టి చేయాలి అన్నప్పుడు భూమిందు బయటకు తీస్తాడు. మరీ చెప్తారండి ఎలాగండి అది? ఏమండి ఇంత పురుగు చేస్తోంది సాలెపురుగు ఆ పని, పరమాత్మ చేయడంలో ఆశ్చర్యం ఏముంది? సాలెపురుగు తాను గూడు కట్టుకోవాలి అనుకుంటుంది, నోట్లోంచి దారం తీస్తుంది, అలాగ పొడుగ్గా దారాలు తీసి ఏదో దారాలు కట్టేదండి. ఎంత విచిత్రాలో. మధ్యలో అడ్డంగా మళ్ళీ డిజైన్స్గా అద్భుతంగా సృష్టిస్తుంది ఇంత పురుగు. ఈ పురుగుకింత శక్తి ఉంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సర్వేశ్వరుడు ఎంత శక్తిమంతుడై ఉండాలండి. జాలం ఉండు మిజంద జగత్తుకు సర్వప్రకార రక్షకన్ ఎందై అంద రక్షణత్తాలే ఎన్నయ్య జితికొండవన్. ఆ రక్షణ చేసి నన్ను వశపరుచుకున్న స్వామి.
నేనంటే ఎంత ఇష్టమో భగవంతుడికి. నమ్మాళ్ళవార్లు ఆనంద పరవశులైపోతున్నారు. ఇంకా ఆయన వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నానండి. అలా చేసేసుకున్నాడు ఆయన. అదే ఆయన చేసిన పని, నాలో గొప్పతనం కాదు. నన్ను అలాగా వశపరిచేసుకున్నాడు. ఏకమూర్తికు, ఏకమూర్తి ఒక్కడే. అలాగెలాగండి? అద్వితీయమాన తిరుమేనయ్యై ఉడయ్యవనుక్కు. రెండవది లేదండి, ఒకే తిరుమేన. ఆయన లాంటివాడు రెండవ వాడు సృష్టిలో విశ్వంలో ఎక్కడా లేడు. అదే అద్వితీయుడు. దానినే ఏకమూర్తిత్వము అంటారు. ఈ ఏకమూర్తిత్వంలోనే అన్ని రకాల చిత్తులని అచిత్తులని సూక్ష్మరూపంగా తనలో పెట్టుకొని ఉండగలిగిన సామర్థ్యము ఉంది. సృష్టికి ఉన్ముఖత్వం అయినప్పుడు మళ్ళీ బయటకు తీయగలిగిన సామర్థ్యం ఉంది. కాబట్టి ఏకమూర్తికు, ఏకమూర్తికు పూసింసాందు ఎన్నెంజమే సర్వగంధ ఎంగర తిరుమే నిక్కెదు సేరుమే. ఏమండి, ఎంత ఆశ్చర్యం అండి. చాందోగ్య ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది. సర్వకర్మ సర్వకామ సర్వగంధ సర్వరస సర్వమిధమభ్యాత్తో వాకీ అవాకీ అనాదర. అంత రసభరితమైనటువంటి సుగంధభరితమైనటువంటి ఆ మూర్తికి ఏ నెంజమే, ఏ నెంజం, ఏ నా మనస్సా చందనం, నా మనస్సే చందనం. ఆ ఏని రెండు రకాలుగా కూడా పెట్టుకోవాలి. నిజమే, నా మనస్సా చందనం అయింది. ఆహా, ఏం అద్భుతం. నిజమే, నా మనస్సే చందనం అయింది అంటే నేను అలాగ నా వాక్కుతో, మాటతో, చేతతో పెరుమాళ్ళకి సర్వవిధ కైంకర్యాలు చేస్తున్నాను. మానసికంగా ధ్యానము, కీర్తన, ధ్యానించడము, స్మృతి. వాక్కుపరంగా పాసురాలను వెదజల్లుట, స్తోత్రము చేయుట. కాయికంగా దాసోహము పెట్టుట. ఈ మూడు మనం చేయగలం కదండి. ఇందులో మన మనస్సులో భగవద్ధ్యానం చేయలేమా? కనులు మూసుకొని నిశ్చింతగా పరాత్పరుని పాదాలని ధ్యానించలేమా? ఒకటి మానసిక వ్యాపారం. రెండవది నాలిక ఉంది కదా. ఈ నాలిక ఉన్నందుకు నారాయణేతి శబ్దోస్తి వాగస్తి వశవర్తిని. ఏ భగవన్నామం ఉంది, నీకు నాలిక ఉంది అనడానికి నీకేమిటి కష్టము అన్నట్లుగా ఎన్ని పాసురాలని రచించారండి. వాచా కైంకర్యం, వాక్ కైంకర్యం. మనసు అయిపోయింది, వాక్ అయిపోయింది. ఇంకా కై, ఒక్కసారి కై కూప్పొచ్చైగయ్యే, చేతులు జోడించి నమస్కరించుట. ఎంతో గొప్ప అర్థాన్ని చెప్తారండి పెద్దలు, మా ఆచార్యులు చెప్తూ ఉండేవారు. మత్తః త్వం ఉత్కృష్టః. ఈ చెయ్యి అంటుంటండి ఇలా వచ్చి, నాకంటే మీరు గొప్పవారండి. త్వత్తః అహం అపకృష్టః. మీకంటే నేను చిన్నవాడినండి. ఇది కరతలద్వయ సంపుటీకరణం అంజలి అని చేతులు జోడించడానికి అర్థమే అంజలి. స్వామి, నువ్వు నాకంటే గొప్పవాడివి, నీ ముందు నేను సామాన్యుడనని చెప్పడమే ఈ అంజలి. ఇది చాలా అద్భుతమైనటువంటి ముద్ర. కాబట్టి ఇది కాయికము, మానసికంగా ధ్యానము, వాచికంగా పాసుర ధ్యానము, నమస్కారం సమర్పించుట. ఇవి మనం ఆరాధనలో చెయ్యలేమా? చెయ్యకపోతే అది ఆరాధన అవుతుందా? అందువల్ల ఆత్మసమర్పణ భావం చేయండి. వాక్కుని పాసుర మాలికగా ధ్యానము, చక్కటి కీర్తన చేయండి. చేతులు జోడించి నమస్కరించండి. అది నిజమైనటువంటి ఆరాధనగా మిగులుతుంది అనేటువంటి దాన్ని ఆరాధనా విధానంలో అద్భుతమైనటువంటి ప్రక్రియని ఈ పాసురాలలో నమ్మాళ్ళవార్లు అందిస్తున్నారు. పూసం సాందు ఎన్నెంజమే పునయ్యం కண்ணి எனதுடைய வாசகம் செய்மாலையே வான் பட்டாடையும் மகுதே தேசமானாணி கலனும் என் கை கூப்பு செய்கையே ఈ సంజాలం ఉండు మజంద ఎందై ఏకమూర్తికే. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத் குருப்யோ நமஹ.
జై శ్రీమన్నారాయణ.